హే యూ గైస్, హియర్ కమ్స్ ద బిగ్ డే, నా డెలివరీ డే. సో ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాటర్ తక్కువ ఉంది అని చెప్పేసి డాక్టర్ జాయిన్ అవ్వమంటే నార్మల్కి ట్రై చేయొచ్చు, లేదంటే ఆపరేషన్ అయినా చేసుకోవచ్చు అంటే వీ థాట్ నార్మల్కి వెళ్దామని. బికాజ్ వీ హ్యావ్ సీన్ అక్క 3 days కష్టపడ్డది పాపం, నార్మల్కి పెయిన్స్కి అవ్వలేదు, అది ఆపరేషన్ చేయించుకుంది. కాబట్టి ఇంకా మేమందరం డిసైడ్ అయినాం డైరెక్ట్గా నేను ఆపరేషన్కి వెళ్దాము అని చెప్పి. సో నేను రెయిన్బో ఎల్బీ నగర్ గంటా కోటేశ్వరి మేడం దగ్గర చూయించుకున్నాను. తనే నాకు డెలివరీకి వచ్చేసింది. ముందు రోజే తెలిసిపోయింది కాబట్టి ఇంకా ప్రణీత్ అన్న, కపిల్ మామ, అత్తయ్య వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ టైం కంటే ముందే వచ్చేసి అందరూ నాకు జాగ్రత్త చెప్పి పంపించినారు ఆపరేషన్ థియేటర్లోకి. ఇంకా వెళ్ళగానే అడ్మిట్ చేసేసుకొని లోపల తీసుకెళ్ళినారు నన్ను ప్రిపరేషన్ కోసం అని చెప్పి. ఇంకొక 2 hours మొత్తం ప్రిపరేషన్ అయిపోయాక మళ్ళీ నన్ను బయటకు తీసుకొచ్చినారు డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్. అందరినీ వదిలేసి ఒక్కదానే లోపలికి వెళ్ళడం కొంచెం భయంగా ఉండే, బట్ హ్యాపీగా కూడా ఉండే. వచ్చేటప్పుడు నిన్న బేబీతో కలిసి వస్తావు బయటకు అని చెప్పి ఎమోషన్, అసలు అన్ని ఎమోషన్స్ వస్తాయేమో ఒక్కటేసారి. అసలు మామూలు లోపల రానిలేదు, బయటనే వెయిట్ చేసినారు ఓటీ బయట. అండ్ ఆపరేషన్ అయిపోయాక బేబీని చూపించినారంట. నిజంగా పాప చూసావా చూసావా చూసావా. ఇప్పుడే అంటే ఇంకా ప్రొసీజర్ నడుస్తుందంట, చూపిస్తారు. నాకు చూపించారు 750. ఈయననే దార్కారి. సాయి ఇంకా మాకు సెలవు ఇప్పించిన వస్తామ్మా పట్నా. ఏం ఆడుకుంటున్నావు? ఏంద్రా అది? ఏం బాబు అది? నీలా ఉందా? నీలా ఉందా? నీ బేబీయా? నీ బేబీయా? మా నాదేంటి? అబ్బో, ఇంకేంటండి? నీ లిప్సా? ఫోర్హెడ్ చిట్టి ఉంది కదా, ఐస్ చిన్నగా ఉన్నాయా? అవునవును. సరే నోస్ ఏయ్, అయ్యో బజ్జిందమ్మా. అవునా, బజ్జింది కన్నయ్య. నువ్వు ఇట్లా స్క్వీజ్ చేస్తున్నావు కన్నయ్య, ఇట్లా స్క్వీజ్ చేస్తున్నావు నువ్వు పాపని. ఒకసారి మంచిగా ఇయ్యి ఎత్తుకోపిచ్చి నేర్పి అక్క మా ఆయనకు పాపం. అక్క పాపం. దాంట్లో ఫ్లయింగ్ కిస్. హాస్పిటల్ పక్కనే ఉంటే ఒకసారి పని ఇది చిన్నపిల్లల ఆకులు అవుతున్నట్టుంది, వెతుక్కుంటుంది. ఫీడింగ్ పెడతా.
చిట్టి టచ్ చే. లేదు ఎవరు తెలుసా? లేదు చెల్లి. చిట్టి టచ్, చీక్ టచ్ చే, చీక్, చిట్టి. చాలు. వెరీ గుడ్. తీసుకోపోదామా? లేదు ఎవరు? ఇంటికి పోదామా? ఆ పాప పేరేంటి? మా పాపను పొద్దు తీసుకోబోతున్నాను. నువ్వు వస్తావా? వాళ్ళు ముగ్గురు లిస్ట్ లో చిట్టి పాపను యాడ్ చేసుకుంటున్నారు. ఇది చిట్టి పాప కాదు, చెల్లి. చిట్టి పాప చిట్టి పాప, ఆ పాప. ఆడుకునేటప్పుడు చెల్లాడు. ఆ పాప చిట్టి పాప, వదిన వాళ్ళ పాప. కపిల్ తాత ఫోన్ లేదు ఇందాక లెక్కరు. ఏం లేదు. ఎవరి ఫోను? ఎక్కడ పెట్టినావు? వాడు ఎవరు తీసుకుపోయినారు ఫోన్? బాగైంది, బాగైంది. కపిల్ తాతకి బాగైంది. పైసలు లేవురా ప్లీజ్ రా. ఫోన్ ఇవ్వ. పైసలు లేక పర్సు కూడా పెట్టలేము రా. రంగేసుకున్న తాత మా రంగు ఎప్పుడయ్యా న్యాచురల్. మై సన్ పండంటి పాపకు జన్మనిచ్చాడు. నన్ను రెండోసారి తాతని రెండో మేనకోడలు చేసింది. ఈ విధంగా ఈరోజు మేము రాత్రి మొత్తం జాగారం చేస్తాము. ఆనందంతో మధురానుభూతితో అమృతాన్ని ఆస్వాదిస్తూ యాజ్ ఎ జెంటిల్ మార్నింగ్ 4 o'clock దాకా ఎంటర్టైన్ చేసుకుంటాం యాజ్ జెంటిల్ విత్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ పెద్దబాబు కూడా. ఎక్కడికి పోతున్నావు వేదు? ఏడవనంటే తీసుకుపోతా. ఓకేనా? ఉంటావా? షూర్. ఎవరి దగ్గరికి పోతామా? ఎవరితో పోతావు? ఎవరితో పోతావు? మామతోనా? మామ వెళ్ళిపోతుండు. మామ వెళ్ళిపో. పోతావా? అమ్మ డే 2 అనమాట. ఇప్పుడే వచ్చాను నేను. అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే బేబీ ఫోటోషూట్ నడుస్తుంది. మేడం గారికి మసాజ్ నడుస్తుంది. ఇక్కడ డైట్ ఇన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. మస్క్యులర్ బేబీ. ఇద్దరు అలౌడ్. ఎంతమంది వచ్చారు? ఏ బై ది వే ఫ్రేమ్ వచ్చింది. ఎవరే నీ పాప? నా పాప. నువ్వు నా పాప. ఏంది ఇదంతా? హాస్పిటలేనా ఇది? With family, with couple family, with Lucky. అందరు ఇటు చూడండి. With Lucky. అవ్విందా? లక్కీ తల్లి ఒకసారి నవ్వే అమ్మా. లక్కీ బేబీ. ఓయ్ నిన్న కూడా నవ్విందంట అక్క అంటుండే. నేను చూడలేక బుక్కున నవ్వుతుందమ్మా అన్నది కానీ పోయే వరకే ఇంకా నవ్వే స్వతంత్రం గట్టిగా మాట్లాడితే నీ కూతురు లేస్తుంది. నవ్వుతే నువ్వు స్టాచ్యూస్ మాకు ఎమోషన్స్ అంటూ ఉండవా? ఎంత సుఖంగా ఉంది తెలుసా నువ్వు ఇంత చిన్నగా మాట్లాడుతుంటే.
చెవులలో అమృతం పోసిన చేయొద్దు ఫ్రీగా వదిలే. నీకు తెలుసా బృందం మేము డీలక్స్ రూమ్ తీసుకున్నాము ఆపరేషన్ కాబట్టి 3 nights ఇస్తారు. సో నా బిల్ వచ్చి 1,70,000 అయింది. అండ్ పాపకి జాండీస్ అవన్నీ చెక్ చేశారు కాబట్టి పాప బిల్ వచ్చేసి 50,000 అయింది. సో ఓవరాల్గా ఇట్ కాస్టెడ్ 2,20,000 ఫర్ ద డెలివరీ. ఏంది అందరు కట్టగట్టుకొని నా బిడ్డ మీద పడ్డారు. లేస్తారులే లేచేటప్పుడు. మాకు కూడా బిడ్డ ఇక్కడ. ఓకే హలో పాపా అసలు ఫ్రేమ్ ఏమన్నుందా అసలు వెనక సన్సెట్ తాత దగ్గరకు వస్తే లేస్తుందిగా. పేరు పెట్టినాం మా అమ్మ పేరు బ్రాకెట్లో రాపిస్తాం. చొక్కా కలర్ అయింది. అయింది కదా ఇప్పుడు తాగుదాం దా మనం. ఇప్పుడు దుద్దు హాస్పిటల్ రూల్స్ని మంచిగా ఈజీగా బ్రేక్ చేసుకొని లూప్ హోల్స్లో ఇంతమందిని లోపల మెయింటైన్ చేస్తున్నాం మేము. అందరు నాకు స్వీట్లు పెట్టిండ్రు, ఎవరెవరో స్వీట్ ఇచ్చారు. మనం సెలబ్రేట్ చేసుకోలేదు కదా. కొంచెం కేక్ లెక్క కూడా ఉంటుంది, కొంచెం స్వీట్ లెక్క కూడా ఉంటుంది అని నాకు అది ఇచ్చాను. బర్త్డే టు అవర్ పాప. నా బెటర్ అది పెట్టించుకొని అవుతున్నావు. డోర్ ఎవరు కొట్టింది సార్? బిల్ పెండింగ్ ఉంది, 1,70,000 అని వచ్చిండు. కాదు ఇప్పుడు పాపదే బ్యాలెన్స్ ఏమో. ఇట్స్ డే ఫర్ టుడే, దట్ ఈస్ చార్జ్ డే. నాకు ఎంత రిలీవ్డ్ అనిపించిందంటే బికాస్ వీఆర్ గోయింగ్ హోమ్ టుడే. ఎందుకు 2 nights బాగానే ఉన్నా కానీ 3rd night నా వల్ల కాలేదు అసలు. 4th night అయితే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయా అసలు. మొత్తం కింది కూడా అవుతుంది, మొత్తం జాబాల జారొచ్చింది. అరే నువ్వు రారా. లేదు అది అప్ డౌన్ అంటే చెయ్యి ఉయ్యాలవుతుంది. ఇంకా పైకి వస్తుంది ఇది. నువ్వు ప్రెస్ చేయి, బటన్ ప్రెస్ చేస్తే అది అప్ డౌన్ అవుతుంది బెడ్. కిందకి పోతుండు. మొత్తం మడత పెడుతుంది వెనక బ్యాక్ బ్యాక్. అరే అరే ఏడేళ్ళు కిందికి వెళ్ళేస్తుంది. అయ్యయ్యో నీ పొట్ట నువ్వు. ఇది బిల్లింగ్ చేస్తే ఒక బర్త్డే వాళ్ళు ఈ ట్యాగ్ ఎంతమంది దగ్గర చూసిందో. అయితే వాళ్ళందరూ సెకండ్ కిట్ అప్పుడు ఈ ట్యాగ్ వేసుకొని వస్తారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పోస్ట్ మార్టం బుక్ ఒకటి ఇచ్చారు. సాయం చదువు. నా పేరెంట్ పోస్ట్ మార్టం ఏంటి ఆఫర్స్ ఉన్నాయి. ఓ ఈ కోడ్ వాడుకుంటే 45% ఆఫ్. బేబీ హగ్ లో 45% ఆఫ్. కాదు అది ఆన్లైన్ కూడా చేయొచ్చా? ప్యాంపర్స్ ప్రీమియం కేర్ ప్యాంట్స్ మీద 200 ఆఫ్. ఏంటి ఇంత పెద్ద డబ్బాల వాడు ఆఖరికి ఇచ్చింది? వాడు దొంగ పుత్రులు. ఏం ఇచ్చిండు? ఒక సోప్ ఇచ్చిండు, ఇంకేం ఇచ్చిండు? అది కూడా ట్రయల్ ప్యాక్ కన్నా ఘోరం అవుతుంది. 2 డైపర్లు 30 రూపాయల డైపర్లు. మీ అమ్మ అంతే. డౌన్ అప్పు ఇదిరా. బిగ్గు చేయలేదు ఇదే.
చెల్లి ఇంక అక్కడికి వెళ్ళాక ఇస్తా, కార్లోకి వెళ్ళాక నీకు ఇస్తా, ఓకేనా? వేద నువ్వు కూడా గో జంప్. స్పాంజ్ వాడిని ఫోటోని తీసుకుంటే డిశ్చార్జ్ అయిపోయి బయటికి రాగానే అమ్మ నాకు పాపకి ఇద్దరికి దిష్టి తీసింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours మెల్లగా వచ్చాము. నాన్న చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు నేను కోదాడికి. అండ్ యా ఫైనలీ డెలివరీ అయిపోయింది, కోదాడు వచ్చేసాం. అన్ని జాగ్రత్త ఫాలో అవ్వు. మేము వెళ్ళిపోతాం. నేను ఫాలో నువ్వు కొంచెం క్లీన్ అయితే నేను అక్క ఇంకా మా వాళ్ళు ముందే వచ్చేసారు. ముందే వచ్చి పాపకి అండ్ నాకు వెల్కమ్ చెప్తామని చెప్పి ఇంట్లో అంతా ప్రెప్ చేశారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చారా? ఎవరు వచ్చారు వేదు? ఇంకా 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 అందరు వచ్చారా? అండ్ హియర్ ఇస్ ద మెయిన్ దిష్టి పార్ట్. రావద్దమ్మా. రాజ్యలక్ష్మి ఎవరు? ఇప్పుడు వేడి ఫ్లవర్స్ మీద పోయి కదా, ఇప్పుడు పోయింది రండి వాడి దాని గురించి మీద నీ వెంట నీ బ్యాక్ బ్యాక్ ఎంత తెచ్చిండమ్మా పందిరి మంచం కానీ ఎంత చేపించిండ 30 4వ రోజు అదృష్టమా?